డీటెయిల్స్ చూస్తే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు. అయతుల్లా ఖమేనీ వారసుడిగా ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ ప్రకటించింది. కొత్త సుప్రీం లీడర్ ప్రకటనతో ఇరాన్లో సంబరాలు జరిగాయి. టెహ్రాన్లో వేలాదిగా జనం గుమిగూడారు. సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో బలమైన సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ముజ్తబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు. అయతుల్లా ఖమేనీ వారసుడిగా ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ ప్రకటించింది. కొత్త సుప్రీం లీడర్ ప్రకటనతో ఇరాన్లో సంబరాలు జరిగాయి. టెహ్రాన్లో వేలాదిగా జనం గుమిగూడారు. సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో బలమైన సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ముజ్తబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తమ అప్రూవల్ లేనిదే ఇరాన్లో ఏ నాయకుడు ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేరన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్పై దాడి జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తమ అప్రూవల్ లేనిదే ఇరాన్లో ఏ నాయకుడు ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేరన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్పై దాడి జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నాయి. చమురు సంస్థలు నీటి శుద్ధి కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకార దాడులతో ఇరాన్ చెలరేగుతోంది. గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్పై క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1840 మందికి పైగా మృతి చెందారు. యుద్ధం ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బగ్గుమన్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో చమురు రేట్లు పెరిగాయి.
బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కెట్ను దాటింది. ధరల పెరుగుదలకు మిడిల్ ఈస్ట్లో యుద్ధమే కారణం. యుద్ధం ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వగ్గుమన్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో చమురు రేట్లు పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కును దాటింది. ధరల పెరుగుదలకు మిడిల్ ఈస్ట్లో యుద్ధమే కారణం. నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంటు సమావేశాలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై నేడు పార్లమెంట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు. నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంటు సమావేశాలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై నేడు పార్లమెంట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శివరాంపల్లిలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్రుఖ్ ఉద్దౌలా లేక్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ నగరాభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. మొన్న రాజేంద్ర నగర్లోని హిమాయత్ సాగర్ ఎకో పార్కును ప్రారంభించామని, ఇప్పుడు బుమ్రుఖ్ ఉద్దౌలా చెరువును స్థానిక ప్రజలకు కానుకగా ఇచ్చామని తెలిపారు. మూసి ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడబోయబోయమని, వారికి అక్కడే ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లు నిర్మించి ఇస్తామని అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను, మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని, ఈ రోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈ రోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈ రోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈ రోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మల్ని నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రుఖ్ దౌలా గతంలో ఎట్లుండే, ఒక సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈ రోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ
వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ మన్మన్లను మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు మహిళలకు ఎలాంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పొద్దున సాయంత్రం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలు వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయండి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని ఈరోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా బతుకమ్మల్ని నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రక్ దౌలా గతంలో ఎట్లుండే, 1 సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ మన్మన్లను మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు మహిళలకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈ రోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈ రోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు.
1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించిన. ఈ దేశంలో వివక్ష ఉంది, అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు, కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రేవంత్. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకున్నట్లు సీఎం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్గా బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ 2024 జూలై 27న తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. మహిళల ఆర్థిక సాధికారితే రాష్ట్ర అభివృద్ధికి బలమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల సాధికారితపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలని, ఎక్కువగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు ఇద్దరే ఓకే, ముగ్గురు వద్దు అన్నాను, కానీ ఇప్పుడు ఒక బిడ్డ వద్దు ఇద్దరే ఓకే, ముగ్గురు ముద్దు అని చెబుతున్నానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.
నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గిరిజన మహిళ అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు డబ్బులు కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పొరేట్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈ రోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండ్, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, భూ అవినీతి, అక్రమ మైనింగ్పై పూర్తి కేంద్రీకరిస్తున్నామని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు ఏపీ మొత్తం బీసీవై పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అందరి మద్దతు కోరుకుంటూ బీసీవై పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గతంలో జరిగిన పోరాటాలలో కావచ్చు, బీసీవై పార్టీ చేసిన ఉద్యమాల్లో కావచ్చు, నెల్లూరు జిల్లా నుండి పూర్తి స్థాయి మద్దతు లభించింది. భవిష్యత్తులో కూడా బీసీల సమస్యల పైన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క చేస్తున్న అరాచకాల పైన చేసే పోరాటంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే దోపిడీ, అరాచకము, అవినీతి పైన చేస్తున్న పోరాటంలో నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయి మద్దతు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కావచ్చు, జిల్లాని అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, అవినీతి, అదేవిధంగా అక్రమ మైనింగ్ పైన పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తున్నారు. కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు.